శిశుపాలుడు 100 అపరాధాలు క్షమించిన శ్రీకృష్ణుడు తిరిగి అతన్ని వధించడం ధర్మం అంటారా? శిక్ష అలాగే క్షమ వీటి మధ్య ఉన్నటువంటి సరిహద్దులేంటి? 100 తప్పులు శిశుపాలుడు చేశాడు, 100 లెక్కిస్తూ ఉన్నాడు కృష్ణుడు అనేది ఆధునిక కాలంలో వచ్చిన ఆలోచనలు. అలా కాదక్కడ భారతంలో, వ్యాస భారతంలో ఇలా చెప్పబడలేదు. శిశుపాలుడు దోషాలు చేస్తూనే ఉన్నాడు, అసంఖ్యాకంగా అయ్యాయి. అంతేకాని 100 అన్న శబ్దం వ్యాస భారతంలో లేదు. ఒక్కల లెక్క పెడుతూ కృష్ణుడు 97, 98, 99 అనేది కూడా భారతంలో ప్రాచీన రూపంలో లేదు. అగ్రపూజ ధర్మరాజు రాజసూయాధ్వర సమయంలో కృష్ణుడికి ఏర్పాటు చేసినప్పుడు నిందించాడు శిశుపాలుడు. సభలో నిందించడం మహాపరాధం. అక్కడే ఉన్న భీష్ముడు కూడా వారించే ప్రయత్నం చేస్తూ ఈ బాలుడు శిశుపాలుడు అనే సంబంధం కూడా ఒక సంబోధనగా చేస్తాడు. అక్కడ కృష్ణ ఈ శిశుపాలుడు బాలుడు అనవసరంగా ఏదో అంటూ ఉంటాడు. వాచ్యంగా చెప్పడంలో దోషాలున్నాయి, అనవసరంగా సంభాషణలు చేస్తున్నాడు అన్న శబ్దం కూడా ఈ పద్యంలో మనం తిక్కన్న గారు ఎంత అద్భుతంగా రాస్తారో. అనవసరంగా వృధాలాపన చేస్తూ అసందర్భ ప్రలాప పేరితంగా వచ్చే ఈ మాటల ద్వారా పిల్లవాడు అంటూ రెచ్చగొడతాడు. ఈ శబ్దాలు అందులో ఉన్నాయండి, నిజమే. అసందర్భ ప్రలాపం ఇక్కడ నిశ్శబ్దంగా ఉంటే పోయే చోట నేరము శిక్ష అన్న పదాలను చూసినప్పుడు తెలిసిన వారు చేస్తే ఆ నేరం తీవ్రత ఎక్కువ. శిశుపాలుడు ఎవరో కారు, మేనత్త కుమారుడే, బంధువైనా కూడా సభలో నలుగురి మధ్యన దూషించినప్పుడు శిక్షార్హుడే. కృష్ణుడు ఇలా మొదటిసారిగా ఎవరినో శిక్షించినట్లుగా మనకు దాఖలాలు లేవా? అనేకం ఉన్నాయి. కృష్ణుడు జన్మించిందే దుస్సశిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు. దుష్టులను తాను స్వయంగా శిక్షించాడా? చాలా చాలా తక్కువ ఉదాహరణలు కనిపిస్తాయి. ఇతరుల చేత తన సంకల్పాలు సాధించుకున్నాడే కానీ తాను స్వయంగా తన కోసం అన్నట్లుగా ఉన్న ఏకైక దృశ్యం శిశుపాల వధ. ఇందుకోసమే మాఘుడు అనే మహాకవి సంస్కృతంలో ఒక గొప్ప కావ్యమే మనకు అందించాడు. ఆ కావ్యం నామం శిశుపాల వధ. వధ అన్న శబ్దం ఉన్న కారణం చేత ఈ కావ్యాన్ని అలా పిలవకుండా మాఘము అని మనం పిలుస్తూ ఉంటాం. మాఘే మేఘే గతం వయః అనే నానుడు ఇక్కడే పుట్టింది. నేరము శిక్ష అన్నప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే, శిక్ష పొందక తప్పదు. ఈ సందేశాన్ని మనకు ఇవ్వడం కోసమే శిశుపాలుడిని కృష్ణ పరమాత్ముడు సంహరించినట్లుగా ఈ ఘట్టం మనకు తెలియజేస్తుంది. పొరపాటుగానైనా తెలియని వారు చేస్తే తీవ్రత కొంచెం తక్కువ. చిన్ననాటి నుంచి కృష్ణ పరమాత్ముడిని చూచి ఎదిగి పెరిగిన శిశుపాలుడితడు. కృష్ణుడి కళ్యాణం రుక్మిణీదేవితో జరిగిన సందర్భంలో పరాభవం పాలు అయిన కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి ఈ శిశుపాలుడు. శిశుపాలుడు, జరాసంధుడు, దంతభక్తుడు వీళ్ళందరూ కూడా ఒక యూనిట్, ఒక సమూహం అనుకున్నప్పుడు వీరందరూ కృష్ణుడి మేనత్తల కుమారులే. వీరందరూ కృష్ణుడితో బంధుత్వం, బాంధవ్యం కలవారే. కానీ నేరం నేరమే, శిక్ష శిక్షనే. అందుకోసమే కృష్ణ పరమాత్ముడు ఉపేక్షించకుండా శిశుపాలుడిని అంతం చేశాడు. కృష్ణుడు ఎవరో లోకానికి ప్రత్యక్షంగా చూపిన నిదర్శనం ఇది. ఈ దృశ్యాన్ని చూచిన తర్వాతనైనా కృష్ణ పరమాత్ముడు ఇటువంటి మహనీయుడు, దేవాధిదేవుడు అన్న జ్ఞానం కలిగి ఉన్నారా? లేదే. కనుక అవశ్యమన భోక్తవ్యం, వారిని శిక్షించవలసిందే. ఇది ద్వాపర యుగాంతానికి దారి తీయబోతోంది. దుర్యోధనాదులందరిలో మొట్టమొదట సంహరింపబడినటువంటి జీవి శిశుపాలుడే అని చెప్పుకోవాలి. ఇది వృత్తాంతం.